నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఐపీఎల్ సీజన్ లీగ్ ఎండింగ్కు చేరుకోవడంతో ప్లే ఆఫ్ సిరీస్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ టికెట్లను ఖరారు చేసుకున్నాయి. అయితే మిగిలి ఉన్న ఏకైక 4వ స్థానం కోసం ఏకంగా 5 జట్ల మధ్య డూ ఆర్ డై పోరు నడుస్తుంది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఈ 5 జట్ల భవితవ్యం ఇప్పుడు ఇతర జట్ల విజయాలు, నెట్ రన్ రేట్ సమీకరణాలపై ఆధారపడి ఉంది. ప్రస్తుత సమీకరణాల ప్రకారం 4వ స్థానానికి రేసులో అందరికంటే మెరుగైన స్థితిలో పంజాబ్ కింగ్స్ ఉంది. 13 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో పంజాబ్ 4వ స్థానంలో కొనసాగుతుంది. తమ చివరి లీగ్ మ్యాచ్లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జైంట్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లకు చేరుకుంటుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కథ మరింత ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్కు ఇంకా లక్నో, ముంబైలతో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ రాజస్థాన్ తన మిగిలిన 2 మ్యాచ్లలో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. కానీ ఒక్క మ్యాచ్ ఓడినా వారి అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. సోమవారం రాత్రి సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయిన సిఎస్కే పరిస్థితి ఇప్పుడు చాలా పేలవంగా తయారైంది. 13 మ్యాచ్ల్లో 12 పాయింట్లతో ఉన్న సిఎస్కే ప్లే ఆఫ్స్ చేరాలంటే తన చివరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. కేవలం తాము గెలవడమే కాకుండా పంజాబ్ కింగ్స్ తమ చివరి మ్యాచ్లో ఓడిపోవాలని, అలాగే రాజస్థాన్ రాయల్స్ తమ మిగిలిన 2 మ్యాచ్లలో ఒక దాంట్లోనే గెలవాలని సిఎస్కే ప్రార్థించాల్సి ఉంటుంది. అప్పుడే నెట్ రన్ రేట్ ఆధారంగా సిఎస్కేకు అవకాశం దక్కుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కేవలం అద్భుతాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరాలంటే మొదట పంజాబ్ ఓడిపోవాలి, రాజస్థాన్ తన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోవాలి, గుజరాత్ చేతిలో సిఎస్కే ఓడిపోవాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ఢిల్లీ తన చివరి మ్యాచ్లో కేకేఆర్పై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే పంజాబ్ ఓడిపోతేనే వారికి నెట్ రన్ రేట్ పోరు మొదలవుతుంది. అందుకోసం కేకేఆర్, ముంబై, ఢిల్లీ రెండింటిపైన భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. దీంతో ఐపీఎల్ చివరి లీగ్ వీక్ అభిమానులకు ఓ థ్రిల్లర్ సినిమాను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.